సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. కారణం, చాలా కాలం తర్వాత కుజుని యొక్క బలం పెరగడం, ఇది మామూలు విషయం కాదు. అష్టమ స్థానస్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా మనకి కనబడుతూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఈ 3 గ్రహాలతోటి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా షష్ఠ స్థానంలో ఉండేటువంటి కుజుడు శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధల్ని తగ్గించేటువంటి విధంగా ఫలితాన్ని ఇస్తారు. మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. డిప్రెషన్ని దూరం చేసేటువంటి గ్రహం కుజుడు. అలాగే శారీరక శ్రమని దూరం చేసేటువంటి గ్రహం కుజుడు. ఇప్పటివరకు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటే అంత కష్టం ఉండదు, డిప్రెషన్లు అవి ఉండవు. చాలా మానసికంగా, శారీరకంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు ధనురాశి వారు. అలాగే శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు తగ్గి భూపరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఏదైనా కోర్టు కేసులు లేదా ఏదైనా ల్యాండ్ లిటిగేషన్ వ్యవహారాలు, ఇటువంటి వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు కుజుడు. అలాగే శత్రువుల బాధల నుండి దూరం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశికి 7వ స్థానంలో రవి ఉండడం వల్ల సామంత జన విద్వేష, సాధారణంగానే ప్రజలందరికీ కొంత అయిష్టత, లేదా మీతో అంత సఖ్యత భావం లేకుండా వారు దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కుజుడు మార్పు వల్ల వాళ్ళకి ఇష్టం లేకపోయినా మీతో మాట్లాడవలసిన పరిస్థితులు, ముఖ్యంగా జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడం, శత్రువులందరూ కూడా కొన్ని విషయాల నిమిత్తం, కొన్ని పరిస్థితుల నిమిత్తం మీతో వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ వారంలో మీదే పై చేయిగా ఉంటుంది. అన్నిట్లోనూ కూడా చాలా పరిస్థితులు బాగున్నాయి. అది మీరు అనుభవిస్తారు, చూసిన తర్వాతే మీరు నమ్ముతూ ఉండండి. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మాలామంత్రం, దత్తమాలా మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.